నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గాంధసిరి గ్రామంలో 2 కోట్ల రూపాయల వ్యయంతో కాకతీయుల యుగానికి చెందిన శ్రీ సుందర మౌళీశ్వర స్వామి పురాతన దేవాలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. ఈ సందర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, ప్రభుత్వాన్ని పూర్తిగా ప్రజలకు అంకితం చేశాం. రాష్ట్రంలో ఎంత విద్యుత్ అవసరం పెరిగినా అంతరాయం లేకుండా సరఫరా చేస్తున్నాం. ఉచిత విద్యుత్, రైతులకు ఉచిత సరఫరా అన్నవి కాంగ్రెస్ ప్రభుత్వాల కట్టుబాట్లు. ప్రజల సొమ్మును దోచుకునే వ్యవస్థలకు తావు ఇవ్వమన్నారు. నాన్న సెకండ్ ఫోటో అని చెప్పు. అదేనా నాని ఫోటో దిగు సార్. ఒక ఫోటో సార్. సార్ ఫోటో బట్టే గారు. సార్ ఫోటో స్మాల్ ఫోటో అండి. వాళ్ళు ఆడుతున్నారు. ఫోటో ఇప్పుడు ప్రత్యేకంగా ఖమ్మం జిల్లా కలెక్టర్ గారికి చెప్పాను. నేను చిన్న పొరపాటు కూడా దీంట్లో జరగటానికి లేదు. దేశానికి ఆదర్శంగా ఉండాలి. దేశమంతా మళ్ళీ రావాలి. ఇందిరా మహిళా డైరీ ఎట్లా జరుగుతూ ఉందో దీన్ని చూసి ఈ దేశం నేర్చుకోవాలనే స్థాయిలో దీన్ని పూర్తి చేయాలి. ఒక్క చిన్న పొరపాటు కూడా జరగకుండా ప్రత్యేకంగా దృష్టి సారించి ఒక అడిషనల్ కలెక్టర్ గారు మీరు నిత్యం దీన్ని మానిటర్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి వారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటికే దఫాల వారీగా ఇవాళ కొనుగోలు కార్యక్రమం మొదలై భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఈ ఇండస్ట్రీ ముందుకు పోతుందని కూడా నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ